తీయమని వచ్చింది, తలిపేస్తారు తలిపేస్తే తలుపు కొద్దిగా తీయమని వచ్చింది. తలుపు తెలియాలి కదా, మీకు తెలియాలి కదా. కొద్దిగా తీయమని సాగం తీయమని సార్, కొద్దిగా తీయమని. వాక్యం చదువుదాం. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదివి మన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరి ఈ రోజు యొక్క ప్రార్థన కూడిక అంటే స్తుతి కూడిక. మరి పేటర్ గారు వారి ఇంట్లో దేవుడు చేసినటువంటి మరి మేలు నిమిత్తం అంటే వాళ్ళు అనుకున్న కార్యం దేవుడు జరిగించాడు కాబట్టి మరి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి కాబట్టి ఈ రోజు ఈ స్తుతి కూడికను ఏర్పాటు చేశారు. సేవకుడుగా నన్ను, విశ్వాసులను అందరినీ కూడా వారు ఆహ్వానించారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ప్రకారం మనకి కృతజ్ఞత ఉండాలి. ఏముండాలి? మరి కృతజ్ఞత కలిగి కూడికను ఏర్పాటు చేశారు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ప్రార్థన నిలకడగా ఉండి కృతజ్ఞత కలవారి దాని యందు మెలకువగా ఉండండి. కృతజ్ఞత అనేది 108వ కీర్తనలో 3వ వచనం చదవండి. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, ప్రజలలో నిన్ను కీర్తించదను. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ఎక్కడ చెల్లించాలి కృతజ్ఞతాస్తుతులు? జనుల మధ్య. ఇప్పుడు మైక్ ద్వారా అనేక మందికి కృతజ్ఞత కూడికను తెలియజేస్తున్నాం. ఇప్పుడు మైక్ ఎట్లేదనుకో, మనం దేవుడిని ఆరాధిస్తున్నామో లేకపోతే దేవుడిని అంగీకరించామో లేదో ప్రజలెవరికి తెలియదు. కృతజ్ఞత కూడిక అంటే మైక్ ఉండాలి, అందరికీ తెలియాలి. ఎందుకంటే మనం దేవుడిని నమ్ముకున్నామని, దేవుణ్ణి మనం అనుసరిస్తున్నామని ప్రతి ఒక్కరికి తెలియాలి. దానికే మైక్ సెట్. కాబట్టి ఇక్కడ జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును అని ఇక్కడ దేవుని వాక్యం తెలియపడుతుంది. 109వ కీర్తనలో 30వ వచనం చదవండి. నా నోటితో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించదును. అనేకుల మధ్య ఆయనను, మరి అంతే కదా, అనేకుల మధ్య స్తుతించాలి దేవుడిని. ఇప్పుడు ఇక్కడికి రాకపోయినా ఈ మైక్ ద్వారా వినేవాళ్ళు అందరూ అనుకుంటారు ఆయనకి దేవుడు ఏదో గొప్ప కార్యం చేశాడంట, కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఈ కూడికను వాళ్ళు ఏర్పాటు చేయకపోతే ఈ రోజు ఈ వాక్యం వాళ్ళకి వెళ్ళదు. చాలా కాలం అయిపోయింది, దగ్గర సంవత్సరం అయిపోయింది దేవుని వాక్యం ప్రజలు విని. వాక్యం కరువైపోయింది. ఈ వాక్యం కరువైపోయిన సమయంలో దేవుడు వారి పేటర్ గారిని ఆయన భార్యను ప్రేమించి వారికి ఇచ్చిన మరి దేవుడు చేసిన మేలుకు ఈ కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసి ఇప్పుడు వాక్యము అనేకుల మధ్య దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే మైక్ పెట్టాలి. మనం చెప్పుకోవాలంటే మనం ఇంట్లో కూర్చొని చెప్పుకోవచ్చు. ఇది మన కోసం కాదు, అనేకుల మధ్య దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. అనేకుల మధ్యలో చెల్లించాలి దేవుడికి. దేవునికి కృతజ్ఞత. అందుకనే కొలసీ పత్రికలో చెప్పాడు, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారి దాని యందు మెలకువగా ఉన్నాడు. ఇది కృతజ్ఞత అండి. కొరింథీ మొదటి పత్రికలో 11వ అధ్యాయం 13వ వచనం చదవండి. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. చాలు. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. ఈ రెండు విషయాలు ధ్యానం చేద్దాం ఈ రాత్రి. మరి దేవుని వాక్యం వింటున్న వాళ్ళందరికీ కూడా ఈ రోజు దేవుడు తన వాక్యం వినేటువంటి ఆ కృపను దేవుడు అనుగ్రహించినాడు. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి పత్రికలో మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి అని ఒక మాటలో తెలియపరిచి ఉన్నాడు. కొలసీ పత్రిక మళ్ళీ చదవండి, 4వ అధ్యాయం 2వ వచనం.
నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండండి. మెలకువ అంటే ప్రార్థనలో. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండండి. ప్రార్థన జీవితంలో మెలకువ. ఎందుకంటే సంవత్సరం కాలం నుంచి ప్రజలు ప్రార్థన లేవు, ప్రార్థన చేయడం మానేశారు. ఎందుకంటే భయంలో ఉన్నారు. భూలోకం అంతా భయం గుప్పిట్లో ఉండడాన్ని బట్టి ఇంకా ప్రార్థనలు కూడా మానేశారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, యేసు ప్రభు చెప్తున్నాడు మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో 40-41 చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 40-41 ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారిని నిద్రించడం చూచి ఒక గడియను నాతో కూడా మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించినట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మీరు శోధనలో ప్రవేశించినట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. వీడు ప్రార్థనలు మానేశారు కాబట్టి భూలోకానికి ఏమొచ్చింది? శోధన. ప్రార్థన మానేశారు, వాక్యం వెంట మానేశారు, బైబిల్ చదవడం మానేశారు. అందుకనే శోధన. మీరు శోధనలో ప్రవేశించినట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అది మెలకువ అంటే. ప్రార్థనలో మెలకువ ఉండాలి. లోకాసు రాసిన సువార్త 21వ అధ్యాయం 34-36 వరకు. మీ హృదయములో ఒకవేళ తిండి వలన మత్తు వలన ఐవాక విచారం వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు. ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చింది. కాబట్టి తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారైనట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండు అని చెప్పాడు. భూమి అంతటి మీదకి శోధన వస్తుంది. కాబట్టి మీరు మెలకువగా ప్రార్థన యందు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండండి. వీళ్ళ వాక్యం వినరు కాబట్టి బైబిల్ తెలియదు. మొత్తానికి సంవత్సరం నుంచి ప్రార్థన మానేశారు. శోధన ఎక్కువైపోయింది భూలోకానికి. దేవుడిని ప్రార్థించలేదు, దేవుడిని అడగలేదు. ఈ శోధనలో, బాధలో, కష్టాల నుంచి మమ్మల్ని తప్పించమని దేవుడిని అడగలేదు. అక్కడ యేసు ప్రభు శిష్యులకు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అది ఉరి వచ్చినట్లు మీ మీదకి రాకుండా మీరు జాగ్రత్త పడి, అది భూమి అంతా నివసించే వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చిన జరగబోటి ఎలా తప్పించుకొని మనిషి కుమారుని నిలబడే శక్తిమంతులగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండు అని చెప్పాడు. ఎల్లప్పుడు చేయమన్నాడు, అప్పుడప్పుడు చేయమన్నాడు. క్రైస్తవులు ఏం చేస్తారంటే ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు, లేకపోతే నేను ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు ప్రార్థన చేసుకుంటారు. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండు అని చెప్పాడు. మెలకువగా ఉండకపోతే ఇలాంటి అనర్థాలు జరుగుతుంటాయి. అలాగే మత్తయి రాసిన సువార్తలో 25వ అధ్యాయం 11-12 వస్తున్నాడు. అంతటా తలుపు వేయబడిను. ఆ తర్వాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా, మిమ్మల్ని ఎరగని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఆ దినమైనను ఆ గడియను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి. ఆ దినమైనను ఆ గడియను మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఉండు. మెలకువగా ఉండడం అంటే ప్రార్థనలో. శోధన ఎప్పుడు వస్తుందో, ప్రాణం ఎప్పుడు పోతుందో ఇవన్నీ మీకు తెలియవు కాబట్టి మీరు మెలకువగా ఉండు. శోధనలో ప్రవేశించినట్లు మెలకువగా ఉండి ప్రార్థించండి. మనోళ్ళకి ఎప్పుడు మెలకువతో ఎవరు ప్రార్థన చేసుకుంటారు? అది మధ్యాహ్నం కావచ్చు, లేకపోతే పొద్దున కావచ్చు. లేచి ప్రార్థన చేయమంటే అర్థం ఏంటి? పడుకున్నారనే కదా. యోనా గ్రంథంలో 1వ అధ్యాయంలో 6వ వచనం చదవండి. అప్పుడు వాడనాయకుడు అతని ఎద్దకు వచ్చి, పోయి నిద్రపోతా నీకేమొచ్చినది? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించము. మనము చావకుండా
కనికరించినేమో అని చాలండి. యోన ఓడ దిగుబాలోకి వెళ్ళి గాఢ నిద్రపోతున్నాడు అంట. అప్పుడు ఓడ నాయకుడు వెళ్ళి, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చినది, లేచి దేవుణ్ణి ప్రార్థించు, ఒకవేళ మనము చావకుండా దేవుడు మనం కరుణించినేమో. అది ప్రార్థన. ప్రార్థన చేయవాలి. లేచి నిద్రపోతున్నావు, పోయి నిద్రపోతా. ఒకవేళ కనుక నువ్వు ప్రార్థనలో మెలుగు ఉండకపోతే, నువ్వు ప్రార్థన చేయకపోతే కొంతవరకు చూస్తాడు దేవుడు. ఆ తర్వాత ఏం చేస్తాడో తెలుసు దేవుడు. యెషయా గ్రంథంలో 29వ అధ్యాయంలో 10వ వచనం చదవండి. యెహోవా నీ మీద గాఢ నిద్రాత్మను అది గాఢ నిద్ర, మంచం పట్టుకునే ఉంటారు. యెహోవా నీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరిస్తాడు. లేచి ప్రార్థన చేయకపోతే, ప్రార్థన అంటే వేకువజాము లేచి దేవుని ప్రార్థించాలి. శ్రమలో, బాధలో, కష్టాలు ఎక్కువైనప్పుడు లేచి ప్రార్థన చేయాలి. లేచి అంటే నిద్రపోతున్నారు. ఒకవేళ కనుక నువ్వు లెగట్లేదు అని కొన్నిసార్లు చూసి ఏం చేస్తారంటే, యెహోవా నీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరిస్తాడు. గాఢంగా నిద్రపోతారు. అంటే మంచం మీద ఇటు అటు తిరుగుతుంటారు. అందుకనే బైబిల్లో చెప్పాడు సొలొమోను మహారాజు, ఉదక మీద తలుపు తిరుగును, సోమరి మంచం మీద తిరుగును అని. లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు. రోమపత్రిక 11వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనసును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని. మరి అంతే కదా, వాక్యం వినే చెవులు ఇవ్వట్లేదు దేవుడు. పైగా ఏ మనసు ఇచ్చాడంటే వాళ్ళకి నిద్రమత్తు గల మనసును, చూడలేని కళ్ళను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడు. అందుకే చాలా మంది వాక్యం చెప్పబడుతున్నారు. సరే, ఈ వాక్యము ఈ రోజు నేను చెప్పే వాక్యము మళ్ళీ భీమాడు మొత్తం తిరిగినవి ఎక్కడ దొరకదు, ఎక్కడ ఉండదు. వాక్యం వింటారేమో అని దేవుడు చూస్తాడు. లేచి నీ దేవుణ్ణి ప్రార్థించము. ఎందుకంటే దేవుడిని ప్రార్థించమంటే దేవుడిని బాగు చేయమని కాదు, నిన్ను బాగు చేయమని, నిన్ను కాపాడమని, నిన్ను ఈ యొక్క తెగుళ్ళ నుంచి, రోగాల నుంచి కాపాడమని లేచి నీ దేవుణ్ణి ప్రార్థించము. ఈరోజు మరి దేవుడు మనకి మంచి సమయాన్ని ఇచ్చినాడు. మంచి వాతావరణం కూడా, పొద్దునైతే ఫుల్గా మొప్పేసింది మొత్తం. దేవుడు మంచి వాతావరణం కలుగజేశాడు. కాబట్టి మనం మెలకువగా ఉండి ప్రార్థన అంటే మెలకువగా ఉండన్నాడు. దాని లూకా సువార్తలో 12వ అధ్యాయం 37 నుంచి 39 వరకు. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉన్నట్టు కనుగొనను, ఆ దాసులు ధన్యులు. అతను నడుము కట్టుకొని వారి భోజనం కంతిని కూర్చోబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు అతడు రెండవ జామున వచ్చినను, మూడవ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా కనుగొనను, ఆ దాసులు ధన్యులు. చాలండి. రెండో జామత్తోడో మూడో జామత్తోడో ఏ దాసులు మెలకువగా కనుగొనను ఆ దాసులు ధన్యులు. మొదటి జాము 3 గంటలు, రెండవ జాము 4 గంటలు, మూడవ జాము 5 గంటలు. 3, 4, 5 ఈ 3, 4, 5 గంటల్లో వేకుని లెగిసి మీరు దేవుని ప్రార్థించాలి. శోధనలు ఎక్కువైపోయినప్పుడు మనం ఎప్పుడు వెళ్ళిపోతే అప్పుడే ప్రార్థన చేస్తాం. ప్రార్థన కూడా క్రైస్తవులు ఏంటంటే, తండ్రి నాన్న స్తోత్రం, తండ్రి మా కుటుంబం దీవించండి, ఆమేన్, అది ప్రార్థన. ప్రార్థన అంటే సమస్తము దేవుడికి తెలియపరచాలి. ఎలాగా? ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 6వ వచనం చదవండి. దేని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలసింది. దేనికి చింతపడకుడు గాని ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి చెప్పాలి, సావునికి చెప్పాలా?
వీళ్ళు సేవకులు చెప్పుకుంటారు, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థన. వీళ్ళు ప్రార్థన చేసుకోరు. సేవకులు ఏంటంటే మీరు డబ్బులు మాకు పంపేయడమే ప్రార్థన చేస్తాం. ప్రార్థన లేచి నీ విన్నపాలను నువ్వు దేవుడికి తెలియచేయాలి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండను. నువ్వు లేచి ప్రార్థన చేయమంటే నిద్రపోతున్నావు. యాన అంటున్నాడు, పోయే నిద్రపోతా నీకేమొచ్చినది లేచి నీ దేవుడిని ప్రార్థించు. మనం చావకుండా దేవుడు బతికెళ్తాడేమో. చచ్చిపోతున్నారు. ఎందుకు చచ్చిపోతారు? చచ్చిపోమని దేవుడు చెప్పాడా? చచ్చిపోమని చెప్పలేదు, బతకమనే చెప్పాడు. కానీ వీళ్ళు దేవుని వాక్యం వినరు, ప్రార్థన చేయరు. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే చాలా మంది ప్రార్థన చేయమన్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. రోమపత్రిక చదువు 10వ అధ్యాయము 14వ వచనం చదువు. వారు విశ్వాసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారిని ఎట్లు విశ్వసించేది, ప్రకటించేవాడు లేకుండా. మరి ఈ రోజు నేను ప్రకటించకపోతే వీళ్ళందరూ ఎలాగంటే ఈ వాక్యాలండి. వారు విశ్వాసింపని వారికి ఎట్లా ప్రార్థన చేస్తారో వాక్యం వినకుండా విశ్వాసం ఎట్లా వస్తుంది? ఇది వాక్యం. ప్రార్థన అంటే ఏంటంటే వాక్యం వినరు, బైబిల్ చూసుకోరు, వాక్యంతో పని లేదు. ప్రార్థన అంటే ఇక ప్రార్థన చేసుకుంటారు. ఆ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుందో లేదో కూడా వాళ్ళకి తెలియదు. ప్రార్థన అంటే వాక్యం వినాలి. వారు వినని వారిని ఎట్లా విశ్వసించేదరు, విశ్వాసం లేకుండా ప్రార్థన ఎట్లా చేయుదురు, ప్రకటించేవాడు పంపబడని ఎడల వారి ఇంట్లో ప్రకటించేదరు. 17వ వచనం. కాగా వినుట వల్ల విశ్వాసం కలుగును, క్రీస్తుని గురించిన మాట వల్ల కలుగును. సేవకుల కంటే దేవుడే జ్ఞానవంతుడు. సేవకులు జ్ఞానవంతులు కాదు. ఇప్పుడు సేవకులు ఏం చేస్తారంటే ధర్మశాస్త్రంలో వాక్యాలని చెప్పేసి వీళ్ళకి ప్రార్థన చేసేస్తున్నారు. ధర్మశాస్త్రం వినటం వల్ల విశ్వాసం వస్తుందా? గలతీ పత్రిక చదవండి 3వ అధ్యాయం 12వ వచనంలో. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించేవాడు ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు. అది విశ్వాసం అనేది క్రీస్తు వాక్యం వింటేనే విశ్వాసం వస్తుంది. అప్పుడు విశ్వాసం ఉంటేనే ప్రార్థన చేయాలి. వారు విశ్వాసం వాళ్ళకి ఎట్లు ప్రార్థన చేయదురు, వినని వారిని ఎట్లు విశ్వసించేందుకు ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు వింటారు. ఈరోజు దేవుడు ఆయన చేసిన ఉపకారానికి ఈ రోజు ఇంటికి పెట్టకపోతే, మేము రాకపోతే ఈ వాక్యాలని ఇక్కడ ఉన్నవాడు ఎలా వింటారు? ఇప్పుడు ఆయన పెడితేనే నేను చెప్పేది, నాతో నేను చెప్పడం ఉన్నది కదా. దేవుడు ఆయన ప్రేరేపించి, దేవుడు ఆయన ఆశీర్వదించి ఆయన ప్రేరేపించాడు, ఈ మీటింగ్ పెట్టాడు, నన్ను పిలిచాడు. నా ద్వారా దేవుడు వాక్యాన్ని ప్రజలకు తెలియజేస్తున్నాడు. మెలకుగా ఉన్నాడు, ప్రార్థనలో మెలకుగా ఉన్నాడు. నిద్రపోతున్నారు. నిద్రపోతున్న గురించి సామెతల గ్రంథంలో 6వ అధ్యాయము 6-7 వచ్చిన 6 నుంచి 9 వచ్చిన చదవండి. సోమరి చేమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను. అవి వేషకాలమందు ఆహారం సిద్ధపరచుకుని కోతకాలమందు ధాన్యం కూర్చుకొని. సోమరి ఎందాకాలం పండుకొని ఎందువు, ఎప్పుడు నిద్ర లేచదువు, ఇంకా కొంచెం నిద్రించేదను, ఇంకా కొంచెం కొనుక్కుదని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని వరుండుదని నువ్వు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు ఏమవుతుందంటే దరిద్రం మొత్తం నీ దగ్గరికి అన్నాడు. దోపిడిగాడు వచ్చినట్టు దరిద్రం నీ ఎద్దకు వచ్చును. ఇంకా ఎంతసేపు పడుకుంటావు? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు. వాక్యం విను, క్రీస్తు వాక్యం విను. క్రీస్తు వాక్యం అంటే విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసాన్ని బట్టి ప్రార్థన చేయాలి. అది మెలకు అంటే మెలకుగా ఉండు. అదే
ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయం 19-20 వచనం చదవండి. మరియు నేను దేని నిమిత్తం రాయబారినై సంఖ్యలలో ఉన్నాను, ఆ సువార్త మర్మమును గురించి ధైర్యముగా తెలియజేయటప్పుడు నేను మాట్లాడ నోరు తెరిచినప్పుడు దాని గురించి నేను మాట్లాడవలసిన విధముగానే ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండుడి. దేవుని వాక్యాన్ని ధైర్యముగా నేను ప్రకటించినట్లు నా కొరకు మీరు పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండుడి. మెలకువ ఉంటారు. ఎందుకంటే మనిషికి మామూలుగా ఏంటంటే మనకి తెల్లారిపోతున్నాయి కానీ తెల్లారట్టు కాదు, వేకువజామున లెగాలి. అంటే మనకి శోధనలు ఎక్కువైనప్పుడు, కొంచెం ఇబ్బందులు ఎక్కువైనప్పుడు, బాధలు ఎక్కువైపోయినప్పుడు వేకువజామున లెగిసి ప్రార్థన చేయాలి, దేవుడిని అడగాలి. ప్రతిదీ కూడా కృతజ్ఞతాపూర్వక దేవుడికి తెలియచేయాలి. ఎందుకు దేవుడికి తెలియచేయాలి అని అంటారా? యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 2వ వచనం చదవండి. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, పడుదురు కానీ సంపాదించుకోలేరు, పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకట్లేదు. ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడగాలంటే ప్రార్థన చేయడానికి మంచి సమయం ఎప్పుడు? వేకువజాము. యేసు ప్రభువు కూడా వేకువజామున కొండకు వెళ్ళి ప్రార్థన చేసింది. ఎందుకంటే మనం పడుకునేది తెల్లారి లెగాలంటే లెగలేము. అందుకనే ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలవరి దాని ఎందు మెలకువగా ఉండండి. కృతజ్ఞత ఉండాలి. మన బాధలు తీర్చేవాళ్ళు ఎవరు, మన కష్టాలు తీర్చేవాళ్ళు ఎవరు, మనం బతికించేవాళ్ళు ఎవరు, నరకానికి వెళ్ళకుండా మనం తప్పించేవాళ్ళు ఎవరు? ఒక ఆయన ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు. కాబట్టి మనం ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దాం. ఇశ్రాయేలు ప్రజలు అన్నారు, హోషేయ గ్రంథంలో 6వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదవండి. హోషేయ గ్రంథం. మనము యెహోవా యొద్దకు మరలుదాము రండి. ఆయనే మనం చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయనే మనల్ని కొట్టును, ఆయనే మనల్ని బాగు చేయను. 2 దినములైన తర్వాత ఆయన మనం బ్రతికించును, మన సముఖమునందు బ్రతికినట్లు 3వ దినము మనం స్వస్థపరచును. యెహోవాను గురించి జ్ఞానం సంపాదించుకుందాం రండి. యెహోవాను గురించి జ్ఞానం సంపాదించుకున్నప్పుడు ఆయనను అనుసరిద్దాం రండి. ఆయనే మనం కొట్టాడు, ఆయనే మనం బాగు చేస్తాడు, ఆయనే మనం చీల్చేసాడు, మళ్ళీ ఆయనే సమకూరుతాడు. ఆయనే కొడతాడు, మళ్ళీ ఆయనే పెడతాడు. కాబట్టి యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకోవటానికి యెహోవాను అనుసరించదము రండి. అందుకని సేవకులు డబ్బు సంపాదించుకుంటున్నారు, జ్ఞానం సంపాదించుకోకుండా. జ్ఞానం సంపాదించుకుంటే మనిషి బతుకుతాడు. కష్టకాలం భూలోకానికి ఏమొచ్చింది? కష్టకాలం. మొత్తం ఒక జిల్లా కాదు, ఒక నగరానికి కాదు, భూమి మీదకే వచ్చేసింది నాశనం. దాన్ని శోధన అంటారు. ప్రకటన 3వ అధ్యాయంలో 10వ వచనం చదవండి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటువు కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను. చాలండి. మీరు నా ఓర్పు విషయంలో వాక్యము గైకొన్నావు కాబట్టి, నువ్వు ఓర్చుకున్న వాక్యం విన్నావు, నా వాక్యాన్ని అనుసరించావు కాబట్టి భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నిన్ను కాపాడుతానన్నాడు. మెలకువగా ఉండాలి. బైబిల్ చదవాలి, వాక్యం సేవకులు చెప్తున్నప్పుడు వాక్యం వినాలి. ఆ వాక్యం చెప్తున్నప్పుడు దేని గురించి చెప్తున్నారు, అసలు ఏం చెప్తున్నారో కూడా మనం తెలుసుకోవాలి. క్రైస్తవులు బైబిల్ చదవరు కాబట్టి ఈ సేవకులు వాళ్ళు ఏం చెప్పి ప్రార్థన చేసినా సరే ప్రార్థన చేసి వచ్చేస్తారు.
యేసు ప్రభు ఏం చెప్పాడు వాక్యం వినేవాళ్ళకి? మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయంలో 24వ వచనం చదువు. మరియు ఆయన మీరేమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోమన్నాడు. మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. సేవకులు చెప్పేది పాత నిబంధన చెప్తున్నాడా, కొత్త నిబంధన చెప్తున్నాడా? పాత నిబంధన వాక్యాలు చెప్తున్నాడా, కొత్త నిబంధన వాక్యాలు చెప్తున్నాడా? ఏ వాక్యం అనుసరించాలి, ఏ వాక్యం అయితే మనకు ఆదరణ కలిగిస్తుంది, ఏ వాక్యం రక్షిస్తుంది, ఏమి తెలియకపోతే నువ్వు సెంచర్ల మనసుకి ఇటు విశ్వాసాన్ని కాకుండా అటు అవిశ్వాసం కాకుండా మధ్యలో ఉండిపోతావు. పాత నిబంధన బోధించేస్తున్నారు టీవీల్లో కానివ్వండి. ఇప్పుడున్నటువంటి సేవకులందరూ కూడా పాత నిబంధనలు మంచి మంచి మాటలు ఉంటాయి. ఈ మాటలు చెప్పేసి ఉర్రు తొలగించేసి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు కూడా బాగానే ఉంటుంది. కొరింథీ 2వ పత్రికలో 3వ అధ్యాయం 14వ వచనంలో మరియు వారి మనసులో కఠినములైన కనుక నేటి వరకు పాత నిబంధన చదివినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. కొట్టేహార పాత నిబంధన కొట్టివేయంటే మూసివేయబడింది. ఇప్పుడు కొత్త నిబంధన తరపుడు. కొత్త నిబంధన అంటే యేసు క్రీస్తు దేవుడు అని, పాత నిబంధన అంటే యెహోవా దేవుడు అని. ఇప్పుడు సర్వలోకానికి యెహోవా దేవుడు యేసుక్రీస్తు దేవుడు అంటే పాత నిబంధన మూసారు, దాని అయిపోయింది. ఇప్పుడు కొత్త నిబంధన అంటే మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు కొత్త నిబంధన గ్రంథం. ఈ మాటలు మీరు ఏం వింటున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోండి. తెలియకపోతే ఇప్పుడు ట్యాబ్లెట్లు అనేవి ఇప్పుడు మందు షాప్కి వెళ్తారు, డాక్టర్కి రాసిస్తారు, ఆ రాసిన ట్యాబ్లెట్ ఇస్తారు. ఇప్పుడు ఒకవేళ ఆ మందులు ఇచ్చేటువంటి వాడికి దానికి అవగాహన లేదనుకో, ఆడు నువ్వేం ట్యాబ్లెట్ అయినా ట్యాబ్లెటే కదా ఇచ్చేస్తే ఏం ట్యాబ్లెట్ ఇస్తారు? ఇప్పుడు ట్యాబ్లెట్లు ఇవ్వాలంటే వాళ్ళు ఏం చదవాలి? డాక్టర్ ఏంటి చదవాలి కదా. చదవకుండా ఎలాగ ఇచ్చేస్తాడు? చదువుకున్నాడు వెళ్ళిపోయి నీకు ఏ ట్యాబ్లెట్ ఆ ట్యాబ్లెట్ ఇచ్చేస్తాడా? నేర్చుకోలేదా? బిడ్డల మీద రాసి ఉంటుంది దేని గురించి అన్నారు, అది చూసేస్తారు. ఇప్పుడు విశ్వాసులకి ఏంటంటే బైబిల్ తెలియకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో చెప్పేస్తారు, మధ్య మధ్యలో పాటలో సప్పట్లో, అంతే అయిపోయింది ప్రార్థన. ఏమన్నారు? వాక్యం ఎంత బాగా చెప్తున్నాడు అంటారు. ఏం చెప్పాడు అంటే ఏమో ఏం చెప్పాడు కానీ బాగానే చెప్పాడు అంటారు. ఏం చెప్పాడు ఎలాగే తెలియదు. వాక్యం అనేది ఏం చెప్తున్నారో మనకు తెలియాలి. వాక్యం తెలియాలంటే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 10-11 వచనం చదవండి. వెంటనే సహోదరు రాత్రి వేళ పౌలును శీలను బెరయకు పంపించింది. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించారు. వీరు దశలోకిలో ఉన్న వారి కంటే కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములను పరిశోధించుచూ వచ్చారు. అందుచేత పౌలు గారు శీల ఈ ఇద్దరు సేవకులు సువార్త చెబుతుంటే అక్కడ వాక్యం ఉన్నటువంటి స్త్రీలు పురుషులు కూడా పౌలు శీలను చెప్పిన సంగతులు అలా ఉన్నవా లేవోనని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. అందుచేత వారు అనేక మంది విశ్వాసం ఉంచిరి. ఏం చెప్తున్నాడు? బాగా చెప్పాడు అంటారు. ఏం చెప్పాడు తెలీదు, చాలా బాగా చెప్పాడు అంతే. అంతే కదా. ఇప్పుడు కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు కానీ కాలేజీకి వెళ్ళే అబ్బాయిలు కానీ ఏం చెప్పారు పాడాలంటే చాలా బాగా చెప్పాడు. ఏం చెప్పాడు? బాగానే చెప్పాడు అంతే. ఏం చెప్పాడు తెలియకపోతే ఫెయిల్. బైబిల్ ఏం చెప్తారో నీకు బైబిల్ తెలియకపోతే నరకమే. ఇప్పుడు పాత నిబంధన అనుసరించాలని కొత్త నిబంధన అనుసరించాలి. పాత నిబంధన మూసివేయబడ్డప్పుడు కొత్త నిబంధన ఆచరించాలి, అనగా యేసు క్రీస్తు. ఆయన ఏం చెప్పాడు మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. దాన్ని మెలకు అంటారు. ఏం చెప్తున్నాడో మెలుకోకుండాలి. మెలకు లేకపోతే ఏమవుతుందంటే మన బతుకు ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం చెప్తున్నాడో, దేని గురించి చెప్తున్నాడో వాక్యము, బైబిల్లో ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు, ఎవరి గురించి వాక్యం చెప్పాడు. ఇప్పుడు చాలా మందికి
ఏసు ఎందుకు పుట్టాడో తెలియదు, ఏసు ఎందుకు చనిపోవడో తెలియదు, అపోస్తులు ఎందుకు చనిపోవడో తెలియదు. వాక్యం చెప్పేయటం, ప్రార్థన చేసేయటం. బోధ అనేది ఎప్పుడైనా చేయొచ్చు, చదువుకున్న వాడు చేయొచ్చు, అక్కడిక్కడ 4 మాటలు నేర్చుకున్నాడు బోధ చేయడం. సువార్త మాత్రం చెప్పడం కుదరదు. సువార్త అనేది ఆత్మను పొందాలి. ఏం పొందాలి? పరిశుద్ధాత్మని పొందాలి. ఆత్మ పొందిన వాడే సువార్త పరిచయం అర్హుడు తప్ప అక్కడ 2 మాటలు నేర్చుకున్నాడు సువార్త చెప్పలేడు. ఒకవేళ సువార్త చెప్పకపోతే యేసుక్రీస్తు సంబంధిగా ఉండడు. మనం క్రీస్తు సంబంధులు. క్రీస్తు సర్వాధికారైన దేవుడై ఉన్నాడు. ఆ దేవుని బిడ్డలుగా ఇప్పుడు క్రీస్తుని ప్రకటించాలి. పౌలు ఎవరు ప్రకటించాడు? క్రీస్తుని. నేను సిలువేయుడని క్రీస్తుని ప్రకటిస్తున్నాను. క్రీస్తునే ప్రకటించాలి. క్రీస్తుని సర్వాధికారైన దేవుడు. మెలకు అనేది 1 దశలోని పత్రికలో 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి, ఇతరుల వలె నిద్రపోక అంటే విశ్వాసం లేని వాళ్ళు నిద్రపోతారు. విశ్వాసులు లేచి ప్రార్థన చేయాలి. మీరు ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండుడి. ఇతరుల వల్ల అంటే అవిశ్వాసులు, వాక్యం ఎరగనటువంటి వాళ్ళు, వాక్యం మీద ఇష్టం లేనటువంటి వాళ్ళు, వాక్యాన్ని పక్క పడచవని పెట్టేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు దాన్ని పట్టించుకోరు. విశ్వాసులు అయితే మెలకువగా ఉండాలి. యేసునందు విశ్వాసముంచుము, క్రీస్తులోనే జీవించుము. యేసునందు విశ్వాసముంచుము, క్రీస్తులోనే జీవించుము. హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా క్రీస్తు రాజా. యేసునందు విశ్వాసముంచుము, క్రీస్తులోనే జీవించుము. కల్లబొల్లి కథలన్నీ ప్రజలకు చెప్పకురా. కల్లబొల్లి కథలన్నీ ప్రజలకు చెప్పకురా. క్రీస్తుని ప్రకటించరా, సువార్త కాడి మోయరా. క్రీస్తుని ప్రకటించరా, సువార్త కాడి మోయరా. యేసునందు విశ్వాసముంచుము, క్రీస్తులోనే జీవించుము. దేవుని స్తోత్రం. యేసునందు విశ్వాసముంచు, క్రీస్తులో బతుకు. అసలు యేసు ఎవరు, క్రీస్తు ఎవరు తెలిసేటడికి తెలిస్తే కదా. తెలియకుండా ఎలాగ నడుచుకుంటారు? ప్రార్థనకి వెళ్తామంటే ఇప్పుడు సేవకులు ఏ దేవుడి మాటలు చెప్తారో మాట్లాడాలో, లాస్ట్లో ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేయించుకోవాలి. అంతవరకే తెలుసుకున్నారు. ఏం చెప్తున్నారో వాక్యం వినాలి. వాక్యం అంటే దేవుని వాక్యం వినటం వల్ల మనకు విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ఉంటేనే దేవునికి ఇష్టం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం. విశ్వాసం ఉండాలి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి బోధించిన ప్రకారం మెలకువగా ఉండడు. రోమపత్రిక 11వ అధ్యాయం 12వ వచనం నుంచి. వారికి రోషం పుట్టించుటకై అధ్యాయం అది 11వ అధ్యాయం 11వ వచనం 13, 11, 12 వచనం. మరియు మీరు కాలం ఎరిగి నిద్ర మేలుకొను వేళైనదని తెలుసుకొని అలాగ చేయుడి. మనం విశ్వాసమైనప్పుడు ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపమున్నది. మీరు కాలం ఎరిగి నిద్ర మేలుకొని వేళైనదని. ఎవరైతే దేవుని వాక్యం సత్యాన్ని వింటూ వేకుజాన్ని లేచి వాళ్ళ బాధలన్నీ సేవకులు కాకుండా దేవుడికి తెలియజేసుకుంటారో వాళ్ళ ధన్యులు. ఎందుకంటే ఏ దాసుడు మెలుగుకుంటాడో కనుగొనో ఆ దాసుడు ధన్యుడు. ఎందుకంటే బైబిల్ మనకు తెలియకపోతే, వాక్యం తెలియకపోతే ఎలా ప్రార్థన చేస్తాం? ఎలా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు? ప్రార్థన ఎట్లా వెళ్తాం దేవుడి దగ్గరికి? ఇవన్నీ ఎట్లా చెప్తాయంటే దేవుని సువార్త సత్యవాక్యాన్ని వినాలి. వాక్యం వినటం వలన విశ్వాసం కలుగును. అది క్రీస్తుని గురించిన మాట వల్ల కలుగును. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 20వ వచనంలో.
మీరు యేసుని గురించి విని, అయితే మీరు యేసుని గురించి విని ఆయన యందు సత్యం ఉన్నది ఆయన యందు సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఆయన యందు ఉపదేశించబడిన వారని ఎడల మీరు అలాగూ క్రీస్తుని నేర్చుకున్నవారు కాదు. క్రీస్తుని నేర్చుకున్నవారు కాదు. యేసుని గురించే ఉన్నారు లోకం, క్రీస్తుని నేర్చుకోలేదు. ఎవరు నేర్చుకోవాలి? మనం క్రీస్తుని నేర్చుకోవాలి. నేర్చుకుంటకు నీ యొద్ద యేసు కూర్చుండి నిన్నయ్యా, నేర్చుకుంటకు నీ యొద్ద యేసు కూర్చుండి నిన్నయ్యా, నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా, నేర్పించు యేసయ్యా, నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి నిన్నయ్యా, సూటిగా గుండెలలోకి చొచ్చుకొని పోవునట్లు, సూటిగా గుండెలలోకి చొచ్చుకొని పోవునట్లు, చేటు తెచ్చు పాపములు ఒప్పుకొనగలుగునట్లు చెప్పించు యేసయ్యా, బోధించు యేసయ్యా, నా మంచి బోధకుడా, నేర్పించు. నేర్చుకున్నకు నీ యొద్ద యేసు. యేసు క్రీస్తు బైబిల్లో వాక్యం నేర్చుకోమన్నాడు. ఈ సేవకులకు తెలియదు కాబట్టి వాళ్ళు వచ్చి ప్రసంగాలు చేస్తారు. ఆ ప్రసంగం అయిపోగానే పాస్టర్ గారి కానుకలు, భోజనాలు, టీలు, టిఫిన్లు అన్ని బాగానే ఉంటాయి. వాళ్ళు సూపరంగా తినేసి వెళ్ళిపోతారు. వాక్యం నేర్చుకోమన్నాడు దేవుడు. నేర్చుకోండి. కాలేజీకి వెళ్తానే టీచర్ గారికి తెలియాలా, ఇన్నవాడికి తెలియాలా? కాలేజీకి పిల్లలకి టీచర్ గారికే తెలియాలా, వెళ్ళి పిల్లలకి తెలియాలా? పిల్లలకు తెలియాలి. వెళ్ళి పాఠాలు వాళ్ళకి తెలియకపోతే పరీక్షలు వచ్చినప్పుడు ఎట్లా రాస్తారో, పరీక్షలో పాస్ అవ్వకపోతే ఎలాగ పాస్ అవుతారు? అందుకని చాలా మంది పేరు గల కారణం ఏంటంటే అక్కడ ఏం చెప్తున్నారో సరిగ్గా వినరు. ఎందుకంటే ఈ సేవకుల్లాగాను ఇష్టం వచ్చినట్టు చెప్పరు టీచర్లు. ఆ పుస్తకాల్లో ఉన్న మాటలనే చెప్తారు. అవన్నీ కూడా ఏం చెప్తారు శ్రద్ధగా వింటే వాళ్ళు చెప్పినవన్నీ కూడా, ఇప్పుడు వాళ్ళు చెప్పినవే మళ్ళీ పరీక్షల్లో మనకు వస్తాయి. పరీక్షలు పెట్టినప్పుడు వీళ్ళు వినరు. విన్నోళ్ళందరూ ఫెయిల్ అవుతారు. దాన్ని విని పాస్ అయినోడు అదృష్టవంతుడు. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యాన్ని విని మీరు నా ఓర్పు విషయమున వాక్యమును కైకొంటారు కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను. రోమపత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. వారి కన్నులు ఎదుట దేవుని భయం లేదు. ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రగినట్లు ధర్మశాస్త్రం చెప్పుచున్న వాటిని ధర్మశాస్త్రము లోనైన వారితో చెప్తుంది. శిక్ష ఎవరికంటే ధర్మశాస్త్రానికి అంగీకరించి ధర్మశాస్త్రం నడిచేవాడికే శిక్ష చెప్పాడు దేవుడు. దేవుని వాక్యం చెప్తున్నది. మాస్కులు పెట్టుకోండి అంటే ఏళ్ళే చెప్తున్నాడు. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరంగా దేవుడు చెప్పాడు. ప్రతి నోరు మూయబడినట్లు చెప్పాడు దేవుడు. అంతే కదా. ఇప్పుడు కోపం వచ్చినప్పుడు మనం ఏమంటా చెప్పండి, నోరు మూసేయి. దేవుడు కోపం వచ్చింది ప్రజల మీద, నోరు మూయండి, ప్రతి వాడు మాస్క్ పెట్టుకోండి. ప్రతి వాడు కూడా మాస్కులు పెట్టుకునే తిరగాలి. ఎక్కడ? మన జిల్లాలో కాదు, యావత్ భూమి. ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రగినట్లు ధర్మశాస్త్రం చెప్పుచున్న వాటిని ధర్మశాస్త్రానికి లోబడిన వారితో చెప్తుంది. అది ఎవరైతే పాత నిబంధన వాక్యాలు ఉండిపోతారో, పాత నిబంధన వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారో వాళ్ళకే తెగుళ్ళు వస్తాయి, నాశనాలు వస్తాయి. యేసుక్రీస్తును అంటే తెగుళ్ళు, నాశనాలు, రోగాలు ఏమీ రావు. అది మెరుగు అంటే. మెరుగుగా ఉండి ఏం చెప్తున్నారు, దేని గురించి చెప్తున్నారు, బైబిల్ ఏం, దేవుడు ఏం చెప్పాడు, సేవకుడు ఏం చెప్పాడు కాదు, దేవుడు ఏం చెప్పాడు బైబిల్లో అది తెలియాలి. సేవకుడు ప్రజలు ఏంటంటే బైబిల్ తెలియకపోతే సేవకుడు ఏం చెప్పినా నమ్ముతారు నమ్మరా? సేవకుడు ఏం చెప్పి నమ్ముతారు. సేవకులకు అభిమానులు ఉన్నారు కానీ దేవుడికి లేవు.
సేవకుడి మళ్ళీ అమ్మాయి సంఘాలు కూడా ఉన్నాయి, ఫ్లెక్సీలు, ఆ ఫ్లెక్సీల ముందు ఫోటోలు. అసలు ఏంటి దేవుడు పరిచయం చేస్తున్నారో ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎక్కడ ఊరున్నా రక్షణ పడవ చక్కగా మోక్షానికి చేర్చినావా. ఎక్కడ ఊరన్నా రక్షణ పడవ చక్కగా మోక్షానికి చేర్చినావా. ఎక్కడ ఊరన్నా తండ్రి అయిన దేవుడు నిర్మించినాడురా. యేసుక్రీస్తు దేహాన్ని మరచి కట్టినాడురా. తండ్రి అయిన దేవుడు నిర్మించినాడురా. యేసుక్రీస్తు దేహాన్ని మరచి కట్టినాడురా. పరిశుద్ధ రక్తముతో సిద్ధమైన పడవరా. పరిశుద్ధ రక్తముతో సిద్ధమైన పడవరా. దయచేర్చగలిగిన ఏకైక నావరా. దయచేర్చగలిగిన ఏకైక నావరా. ఎక్కడ ఊరన్నా నా పడవ చక్కగా మోక్షానికి చేర్చినావా. ఎక్కడ ఊరన్నా శాపాలు పాపాలు దానిలోకి చేరవుగా. చావు భయమే మరి అందుండబోదురా. శాపాలు పాపాలు దానిలోకి చేరవుగా. చావు భయమే మరి అందుండబోదురా. శిక్ష నుండి తప్పించే మహిమ గల పడవరా. శిక్ష నుండి తప్పించే మహిమ గల పడవరా. చేర్చగలిగిన ఏకైక నావరా. ఎక్కడ ఊరన్నా రక్షణ పడవ చక్కగా మోక్షానికి చేర్చినావా. దేవుని స్తోత్రం. క్రీస్తులోకి వచ్చేస్తే, క్రీస్తు అపోస్తుల వాక్యములోకి వచ్చేస్తే తెగుళ్ళు కానీ, రోగాలు కానీ, మరణం కానీ, శాపం కానీ రాదు. పాత నిబంధన వాక్యాన్ని అనుసరిస్తున్న, ధర్మశాలను అనుసరిస్తే శాపాలు, రోగాలు, తెగుళ్ళు వస్తాయి. అందుకే సేవకులు సంవత్సరం పాటు ఇంట్లో దాక్కున్నారు భయం వేసి. సేవకులకే భయం అయితే ప్రజలకు వెళ్ళని చెప్తారు. దేవుడి గురించి చెప్పాల్సిన సేవకుడి ఇంట్లో తొంగుంటే భయం వేసి ప్రజలకు ఏం చెప్తారు? ప్రార్థనకు వచ్చిన వాడికి వివేక్ మన దేవుడు రక్షించలేడమ్మా, మన దేవుడు కాపాడలేడు, మన దేవుడు రోగాలు తప్పించలేడు, తెగుడి నుంచి కాపాడలేడు, అందుకే మేము కూడా దోకున్నాం అని చెప్తారా? ధైర్యం సరిపోదు. ఎందుకంటే క్రీస్తులోకి వస్తే క్రీస్తులో శాపాలు కానీ, పాపాలు కానీ దాంట్లోకి రావు. ఎందుకంటే క్రీస్తు మృత్యుంజయుడు, మరణము లేదు, తిరిగి లేచాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. కాబట్టి క్రీస్తులోకి వచ్చేది అందరూ మొత్తం బేవాలు ఉన్న సంఘాలన్నీ కూడా యేసుని గురించి బోధిస్తున్నారు. రక్షకుడు, పాపులు రక్షకుడు, లోక రక్షకుడు, నీ పాపాన్ని తీస్తాడు, నీ పాపాలు కడుగుతాడు. చాలా మంది చెప్తుంటారు యేసు రక్తంలో పాపాలు కడుక్కోండి అని చెప్తారు. ఎప్పుడైనా అన్నారు మీరు? యేసు రక్తంలో మీ పాపాలు కడుక్కోవాలి. యేసు రక్తం ఎక్కడుంది కడుక్కుంటాకి? ఎక్కడుందమ్మా? యేసు రక్తం ఎక్కడుంది కడుక్కుంటాకి? యేసు రక్తం అంటే కొత్త నిబంధన వాక్యం అని, క్రీస్తు అని. రక్తం అంటే క్రీస్తు అని. రక్తం అంటే క్రీస్తు, యేసు అంటే శరీరం. శరీరము తిని రక్తం తాగాలన్నాడు దేవుడు బైబిల్లో. కానీ సైతానుడికి ఏం చెప్పాడు? ఇచ్చేవాళ్ళరా, దేవుడు చెప్పినట్టు మీరింటే మీకు డబ్బులు ఎట్లా వస్తాయి, మీరు రొట్టి దాసారం తీసుకున్నాడు అంటాడు. బైబిల్ ఎక్కడ కూడా రొట్టి దాసారసమని దేవుడు సంబంధించలేదు. మనిషి కుమారు శరీరము తిని మనిషి కుమారు రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. నిత్య జీవం అంటే బతికే ఉంటాడని అర్థం. ఏం చేస్తారు? రొట్టె ముక్క పాత్రిగా రావగానే ఓ రొట్టె ముక్క తినేసేసి పైగా దానికి తెల్లగొట్ట కప్పుతారు. మీరు ఎప్పుడైనా చూసారా? దాక్షారం తీసినప్పుడు తెల్లగొట్ట కప్పుతారు. ఎందుకంటే నాయదేవతకేమో నల్లగొట్ట ఉంటుంది, పాత్రలేమో తెల్లగొట్ట కప్పుతారు. అంటే మేము పరిశుద్ధులమేనండి కొరహాలాగా. బైబిల్లో రొట్టి అంటే యేసు అని, రక్తం అంటే క్రీస్తు అని. యేసు యొక్క వాక్యాన్ని తినాలి, క్రీస్తు యొక్క వాక్యాన్ని తాగాలి. తాగితే లోపలికి వెళ్ళిపోద్ది పరిశుద్ధాత్మ. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం నుంచి. ఆ పండుగలో
మహాదినమైన అంచెదినమున యేసు నిలిచి ఎవడైనా తప్పుకొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొని పలికి నా యందు విశ్వాసముంచువాడు ఎవడో లేఖనం చెప్పినట్లు వాడి కడుపులో నుండి జీవజల నదులు బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసించువారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. ఆత్మ గురించి చెప్పాడు. జీవనదులు పారినంటే మనం హృదయం నుంచి కాలువలో చెరువులు వెళ్ళిపోతాయని కాదు, దాన్ని పొందబోయే ఆత్మను గురించి చెప్తాడు. మీరు ఎంటానంటే రేపు ఇదే టైం వరకు నిలబడే చెప్తాను. వాక్యం పోరుతూనే ఉంటది, వస్తూనే ఉంటది. ఆయన యేసునందు విశ్వాసం ఉంచాలి, క్రీస్తులోనే జీవించాలి. అది ఎవరు చెప్పారు? అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో 30 నుంచి 32 వరకు. 16వ అధ్యాయం 30 నుంచి వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలను? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటున్న వారందరికీ దేవుని వాక్యం అంటే క్రీస్తుని, సువార్త వాక్యం అంటే కుమారుడని. యేసుని దేవుడు అంటారు, కుమారుడు అంటారు. అందుకని యేసు దేవుడు కదా, యేసు దేవుడు కదా అని తిరుగుతుంటారు కొంతమంది. యేసు కుమారుడు, క్రీస్తేమో దేవుడు. అందుకని ఆయన యేసునందు విశ్వాసం ఉంచమని చెప్పి ఆయన ఇంటున్న వారందరికీ దేవుని వాక్యమును బోధించిరి. ఇప్పుడు అదే మీకు దేవుని వాక్యం క్రీస్తు వాక్యం బోధిస్తున్నాను. నేను సులువైన క్రీస్తును ప్రకటిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. బోధ చేయడానికి ఎవరైనా చెప్పొచ్చు, ఎవరైనా చెప్పేచ్చు. నాతో సువార్తకు నా దగ్గర చాలా మంది తిరిగారు, చాలా మంది నేర్చుకున్నారు. సువార్త చెప్పలేక బోధలోకి వెళ్ళిపోయారు. బోధలోకి వెళ్తే అందరూ కేకెత్తారు, అందరూ అవి వందనాలు అని చెప్తారు. సువార్త చెప్తే వందనాలు చెప్పరు. సువార్తకు వందనాలు ఉండవు, డబ్బు ఉండదు, మర్యాదలు ఉండవు. నేను చాలా దగ్గర చూశాను. వాక్యం సాల్మన్ దగ్గర వాక్యం చాలా బాగా చెప్తారు అంటారు. వాక్యం చెప్పిన తర్వాత వాక్యం తెలియని ఇంట్లో తీసుకెళ్తారు. వాక్యం చెప్పిన ఎవరు కేకారు. ఎందుకంటే ఎందుకై నువ్వు దేవుడు కనపడుతున్నావు మా దగ్గరకు వచ్చి, ఈ చేపడైతే మమ్మల్ని కనపడుతున్నాడు అందుకని చెప్పి అని ఇంట్లో తీసుకెళ్తారు. వాళ్ళకేమో డ్రింకులు ఇస్తారు, నాకేమో బయట వెళ్ళమంటారు. సువార్త అనేది శ్రమ పడము, సువార్తకి పని చేయము. ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని పట్టుకుని దేవుని రాజ్య సువార్త సత్యవాక్యమును ప్రకటించడానికి బైబిల్ అడుగుని గ్రామాల్లోకి అలా వస్తే పిచ్చి కుక్కను తవ్వుతారు ప్రజలు. అందుకని ఎవరు రాడు. ఎక్కడికక్కడ చెట్లు వేసేసుకుని, ఎక్కడ పార్కులు వేసేసుకుని, ఎక్కడిక్కడ డబ్బుడికి వచ్చేసి మందిరాలు కట్టేసుకుని పాస్టర్ గారు సువార్త ప్రకటించండి పాస్టర్ గారు అనరు, బ్రదర్. పాస్టర్లు ఎవరంటారు? యాజకులు, అంటే ఆలయాల్లో ఉండి సేవ చేసేవాళ్ళు, బోధ చేసేవాళ్ళు వాళ్ళు ఉంటారు. అందుకనే బైబిల్ గ్రంథం ప్రకారం యేసు ప్రభు అన్నాడు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 7వ వచనం చదవండి. సంత వీధుల్లో వందనములను మనుషుల చేత బోధకులను పిలవబట్టి వారు కోరుకుని, మీరు బోధకులను పిలవబడకన్నాడు యేసుప్రభు శిష్యుల్ని. వారైతే బోధకులను పిలవబడి కోరుకుంటారు. సంత వీధుల్లో వందనములను సమాజ మందులో అగ్రపీఠంలో ఇందులో అగ్రస్థానంలోను కోరుదురు. మీరైతే బోధకులని పిలవబడుకుడి, మీరందరూ సహోదరులు అంటే బ్రదర్. బ్రదర్ అంటే ఎవరో పట్టించుకోని చెప్పి ప్రతి వాడు బైబిల్ అన్నోడు కూడా రెవరెండ్ అని పెట్టేసుకున్నాడు. రెవరెండ్ అంటే అర్థం కూడా తెలీదు. రెవరెండ్ అంటే పాస్టర్ గారు, పాస్టర్ గారు అంటే పాస్టర్ గారు. పాస్టర్ అంటే పాస్టర్ అనగానే ప్రజలు ఏం చేస్తారంటే అయ్యారు వందనాలు అంటారు. ఆ సేవకుడు లేదా బైబిల్ ఎరుకున్నా కూడా మారు మనసు పొందాడు, ఏం అక్కర్లేదు. పాస్టర్ గారు అనగానే వందనాలు అంటారు. అంతే. వాళ్ళు ఏం కోరుకుంటారంట? సంత వీధుల్లో వందనములను సమాజం ముందు అగ్ర పీఠంలోను. అంతే కదా. ఇదివరకు ఇప్పుడంటే కొద్దిగా తగ్గిపోయింది. ఇదివరకు వేసుకోవాలంటే పాస్టర్ గారు వచ్చి ప్రార్థన పెట్టి వెళ్తే
ఆయన్ని ప్రత్యేకంగా జనాలు కూర్చోబెట్టకూడదు. ప్రత్యేకంగా ఇంట్లోకి తీసుకెళ్ళి ప్రత్యేకమైన కూర అంటే ప్రత్యేకమైన ముందు తీసి ఆయనకి పెట్టిన తర్వాత మిగతా వాళ్ళకి పెట్టుకోరు. ఇప్పుడైతే బంధువులు అందరూ కలిపి పెట్టేస్తున్నారు, కానీ ఇదివరకు అయితే పాస్టర్ గారికి ప్రత్యేకంగా పెట్టాలి. అందుకని అగ్రస్థానాలు కోరుకుంటారు. ఇది మీరైతే అలాగా ఉండకూడదు. మీరందరూ సహోదరులు. బ్రదర్ సాల్మన్ రాజు, నన్ను పాస్టర్ అంటారు. బ్రదర్ సాల్మన్ రాజు అంటే సువార్థికులు, బోధకులు. నేను ఇప్పుడు క్రీస్తుని ప్రకటిస్తున్నాను. ఎందుకంటే 25వ సంవత్సరం ఇది. 25 సంవత్సరాల నుంచి క్రీస్తుని ప్రకటిస్తూనే ఉన్నాను. ఎన్ని జరిగినా సరే, ఎందుకంటే మన ప్రాణం పోయినా పర్లేదు, కానీ క్రీస్తు ప్రకటించబడాలి. క్రీస్తు వస్తే అనేక మందికి సమాధానం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. క్రీస్తుని ప్రకటించకపోతే ప్రకటించేవాడికి ఆశీర్వాదం ఉంటుంది. క్రీస్తుని ప్రకటించట్లేదు. క్రీస్తుని ప్రకటించాలంటే పరిశుద్ధాత్మను పొందాలి. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడని సాక్ష్యమిచ్చేదా, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడని సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యమనగా కనిన విన్న సంగతులను తెలుపుటై, సాక్ష్యమనగా కనిన విన్న సంగతులను తెలుపుటై, సాక్ష్యమిచ్చు కొరకే నన్ను స్వామి రక్షించెను. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడని సాక్ష్యమిచ్చేదా. దిక్కు దశలు లేని నన్ను దేవుడెంతో కనికరించి, దిక్కు దశలు లేని నన్ను దేవుడెంతో కనికరించి, మక్కువతో నాకు నిట్లు మనోశాంతినిచ్చినాడు. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడని సాక్ష్యమిచ్చేదా. బోధ చేయలేను వాదములకు పోను నాకదే, బోధ చేయలేను వాదములకు పోను నాకదే. నారుడేసు ప్రభును గూర్చి నాకు తెలుసున్నంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడని సాక్ష్యమిచ్చేదా. ఈ సాక్ష్యాలు వెళ్ళిపోయి రొంపట్టిందండి. అయ్యగారు ప్రార్థన చేశారండి, రొంప తగ్గిపోయిందండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగా. ఈ సేవకులు సాక్ష్యాలు చెప్పించుకుంటున్నారు ప్రజల చేత. మా సాక్ష్యం చెప్పే సమయం రండి. ఏం చెప్పాలి సాక్ష్యం? సాక్ష్యం చెప్పే సమయాన్ని మీరు చెప్పకూడదు. అయ్యా నేను సంఘంలో సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను చెప్పి వాళ్ళు రావాలి. ఇప్పుడు వీళ్ళు సాక్ష్యాలు చెప్పించడం వల్ల అయ్యో దీన్ని ప్రార్థన చేస్తే, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే వాళ్ళకి రెండు కార్యం జరిగిపోతుందంట అని ఘనత ఎవరికి వెళ్తుంది? సేవకుడికి వెళ్తా, దేవుడికి వెళ్తావు. సాక్ష్యం లోదన సంఘ సాక్ష్యం ఏంటంటే దేవుని గురించి. సాక్ష్యం ఎవరి గురించి? దేవుడి గురించి. దేవుడి గురించి అయితే డబ్బులు వస్తలేదని చెప్పేసి ఏళ్ళే చెప్పించుకున్నారు సాక్ష్యాలు. చాలా సంఘాల్లో ఒక ఆవిడ సాక్ష్యం చెప్తుందని పీటర్ గారు రొయ్యలపేటలో పనిచేస్తాంట ఆవిడ. ఆయన అన్నాడు ప్రైవేట్ సంఘం, అమ్మా ఇది సాక్ష్యాల సమయం, మీరు సాక్ష్యాలు దాచుకోకూడదు, ప్రజలందరి ముందు చెప్పాలి అని చెప్తే ఒక ఆవిడ గబగబ లేచి వచ్చింది. లేచి వచ్చి మైకాడ్స్ వచ్చి అయ్యగారికి వందనాలండి, మరి సంఘానికి వందనాలండి, మరి సాక్ష్యం ఏం చెప్పాలో తెలుస్తలేదండి, అయినా కానీ మరి సాక్ష్యం చెప్తానండి అని చెప్పేది. రాత్రి అండి నేను పని అయిపోయిన తర్వాత ఈ క్యారేజీ నేను రొయ్యలపేట కూడా వదిలేశానండి, మరి వచ్చేసానండి. తెల్లారిపాటికి వెళ్తే అక్కడే ఉందండి క్యారేజీ. దేవుడి సన్న సాక్ష్యం దీవించిన కాక అంటారు. ఈ పాస్టర్ గారు దేవునికి స్తోత్రం హల్లెలూయా అంటున్నాడు పక్కన. అదేం సాక్ష్యం? సాక్ష్యం అంటే అయ్యా డాక్టర్ గారు నా జబ్బు నయం అవ్వలేదు అన్నాడు. డాక్టర్ గారు నువ్వు చనిపోతావు అని చెప్తే దేవుడి దగ్గర కన్నీళ్ళు వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు నన్ను బతికించాడండి. అది సాక్ష్యం. అప్పుడు వినేవాళ్ళకి దేవుని మీద విశ్వాసం కలుగుతుంది. ఇలాంటి సాక్ష్యాలు అంటే అందరూ కేవలం సినిమా చూసి నవ్వుకుంటారు. సాక్ష్యము మేము చెప్పకూడదు, మీరు అనాలి. అయ్యా నేను సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను, దేవుడు నాకు చేసిందని అని మీరు అనాలి. మేము చెప్పకూడదు సాక్ష్యం చెప్పమని. నాకు నా సావాసంలో నా ద్వారా దేవుడు చేసిన గొప్ప కార్యాలు చాలా ఉన్నాయి. ఇంతవరకు ఎవరి చేత సాక్ష్యం చెప్పించలే. ఎందుకంటే సాక్ష్యం మన కోసం కాదు, దేవుడి కోసం. నేను దేవుడికి సాక్ష్యం ఇస్తున్నాను. ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాను? ప్రవీణ్ గాంధీ చదవండి. మొదటి నుంచి తన దాసులు కనపరచిపోవు త్వరలో సంభవింపబోయున్నవి
తన దాసుడైన యోహానుకును వాటిని సూచించను. అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి దాన్ని సాక్ష్యం అంటారు. మనోడికి బైబిల్ తెలియదు కదా, సాక్ష్యం అనగానే ఇంక వెళ్ళిపోతారు, సాక్ష్యం చెప్పేస్తారు. మనం సాక్ష్యం చెప్పామంటే ఇంట్లో దేవుడు ఘనమైన కార్యం చేయాలి. అది సాక్ష్యం చెప్పేవాళ్ళు నేను సాక్ష్యం చెప్తారని నాకు సమయం అని వీళ్ళు అడగాలి. ఇప్పుడు వీళ్ళే చెప్పేస్తున్నారు సాక్ష్యాలు సమయం, సాక్ష్యాలు చెప్పండి. అందుకనే దేవుడి గురించి సాక్ష్యాలు లేవు. యేసుప్రభు దేని గురించి సాక్ష్యం చెప్తాకు వచ్చాడు భూలోకానికి? యేసుప్రభు దేని గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు చెప్పండి, మాట్లాడరా? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, ఇంద్రియమిత్తమే లోకమునకు వచ్చింది. సత్యం అనగా వాక్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికే వచ్చాను భూలోకానికి అన్నాడు. వాక్యానికి సాక్ష్యం లేదు. అందుకనే సువార్త ప్రకటించబడడం కూడా కారణం, సువార్త వ్యాఖ్యలో కూడా కారణం అది. దేవుడి ప్రేమ వివరించాలంటే క్రీస్తుని ప్రకటించాలంటే ప్రజలకేమో దేవుని వాక్యం మీద మనసు కానీ, దేవుని వాక్యం వినాలని కానీ, వాక్యాన్ని అనుసరించాలి కానీ. ఇప్పుడంతా కూడా అసూయలు, వేషాలు, కక్షలు ఎన్ని కూడా. బాబా ఈయన చెప్తున్నాడా, ఈయన చెప్తే మనం అక్కడ వినకూడదు బాబా, తలుపులే చేసుకుందాం. బొండాళ్ళు అంతే, బేమారులు అంతే, ఎక్కడికి వెళ్ళంతే. బాబా ఈయన వచ్చాడు వాక్యం చెప్తాకి, ఈరోజు అస్సలు అనకూడదు, టీవీ పెట్టేయండి, తలుపేసేయండి. రేపు దేవుడు అడగడా, అమ్మా మీ ఏరియాలో మీకు వాక్యం చెప్పబడ్డదా, తెలీదా? మీకు వాక్యము తెలీదండి, మీకు ఎవరో చెప్పలేదా అంటే అక్కడ రికార్డు ఉంటుంది. నేను ఇప్పుడు చెప్తున్న ప్రతి మాట కూడా దేవుడు వింటున్నాడు. సువార్త వినాలి. మీరు సువార్తను వినండి, మీరు వెళ్ళండి సర్వలోకానికి సువార్తను ప్రకటించమన్నాడు దేవుడు. ఇప్పుడు ఏళ్ళేం చేస్తున్నారో, నేను సువార్త అని చెప్పి ఎక్కడొక్కడో గదిలో దూరిపోయి వెళ్ళిపోయో చెప్పారు తెలిసిన మాటలు. ఇప్పుడు అంతా కూడా ప్రసంగాలు ఏమీ కాదు. అందరూ కూడా ఒక జ్ఞాపకం పెట్టుకోండి, ఇప్పుడు ప్రసంగాలు చేసే వాళ్ళు అందరూ కూడా ఇంటర్నెట్లో చూసి, వాట్సాప్లో, ఇంకో ఏమన్నా అట్లనే ఫేస్బుక్ ఇలాంటిలోని ఇప్పుడు ఈ పనికిరాని ప్రసంగాలన్నీ కూడా అందులో పెట్టేస్తున్నారు. ఈ పనికిరాని ప్రసంగాలన్నీ తీసేసుకుని ఏడెళ్ళిపోయి ప్రసంగాలు చేసేస్తున్నారు. ఈ బైబిల్ ఇడికి తెలియదు, ఈ వాట్సాప్లో ఇంటర్నెట్లో ప్రసంగాలు తీసుకోవడం ఇడికి తెలియదు, ఆ వినేవాళ్ళకి వాళ్ళకి తెలియదు. ఈ బైబిల్ తెలియకపోతే మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనంలో, మనుషులు ఎదుట నన్ను ఒప్పుకున్నవాడు ఎవడు నేను వాడిని ఒప్పుకుంటున్నాను. మనుషులు ఎదుట ఎవరు నన్ను ఎరగనను అంటే ఇప్పుడు ఆయన ఎవరైతే ఎరగలేదో, ఏసంటే వాక్యం అని, అది ఎందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యందు, వాక్యమే దేవుడని, ఆ వాక్యమే కృపాచర్య సంపూర్ణుడిగా మన మధ్యను నివసించను. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు మీకు ఉద్యోగాలు ఇచ్చారు కదా, అక్కడ చదువుకుంటూ ఇచ్చారా, మామూలుగా చేస్తామంటే ఇచ్చారా? చదువుకోకపోతే ఉద్యోగాలు ఇస్తారా? చదువుకున్నారు కాబట్టి ఏదో చిన్న ఉద్యోగం అయినా సరే చేసుకుని హ్యాపీగా జీవిస్తున్నారు. చదువుకోకపోతే ఏ ఇటుకల పనులకు, లేకపోతే రొయ్యల ఫ్యాక్టరీలోకో, లేకపోతే ఏ ఊడుకులకో కోతలకో వెళ్ళాలి. చదువుకున్నారు కాబట్టి కొంచెం తక్కువ జీతమైనా సరే చక్కగా వీళ్ళు క్యాష్గా చేసుకుంటున్నారు. వాక్యం తెలియకుండా ఉంటే దేవుడు మనకు కూడా తెలియదు. ఆ దాన్ని చెప్పడానికే ఈ కృతజ్ఞత కూడిక మరి ఏర్పాటు చేయడం జరిగింది సువార్త సదస్సులు. ఇంకా రెండోది విశ్వాసం. మెలకువగా ఉండి విశ్వాసం ముందు నిలకడగా ఉండి, ఆ విశ్వాసం గురించి 4 మాటలు చెప్పేసి నేను ముగిస్తాను. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదవండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడైనట అసాధ్యం. అందుకే ఇప్పుడు అడిగాను నేను, మీరు చదువుకోకపోతే మీ యజమానికి ఇష్టం ఉంటుందా? పెట్టుకుంటాడా పనిలో? పెట్టుకోడు కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనటమో అసాధ్యం. కొరింథీ 2వ పత్రికలో 13వ అధ్యాయం 5వ వచనంలో,
మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మల్ని మీరే పరీక్షించుకొని మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరగరా. మిమ్మల్ని గురించి మీరే ఎరగరా. మీరు విశ్వాసం కలిగి ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోమన్నాడు. ఒకవేళ యేసుక్రీస్తు మీలో ఉంటే మీరు భ్రష్టులు కాదు, క్రీస్తు ఉండాలి. మా సహోదరుడు రాశాడు పాట, క్రీస్తుని పొందితివా, క్రీస్తు ఆత్మను పొందితివా, క్రీస్తును పొందితివా, క్రీస్తు ఆత్మను పొందితివా, క్రీస్తును పొందకపోతే విశ్వాసం లేనట్టే, ఆత్మను పొందకపోతే పరలోకం లేనట్టే. క్రీస్తును పొందితివా, క్రీస్తు ఆత్మను పొందితివా, క్రీస్తును పొందకపోతే విశ్వాసం లేనట్టే, ఆత్మను పొందకపోతే పరలోకం లేనట్టే. పరలోకం లేకపోతే నరకమే. అగ్ని ఆరదు, పురుగు చావదు. పురుగు అంటే ఆత్మ. ఇక్కడ బాగానే బతుకుతాం, తర్వాత అగ్నిగుండా వెళ్ళిన తర్వాత యుగ యుగాలు కాలుతుందంట ఆత్మ. కొన్ని తెలియకుండా కాలు బూడిదైపోతారంటే అలా కవరంట, కాలుతూనే ఉంటుందంట. క్రీస్తులో ఉన్నవాళ్ళు, క్రీస్తుని అంగీకరించి క్రీస్తు సువార్తలో నడిచేవాళ్ళు మధ్యాకాశానికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? మధ్యాహ్నం. వాళ్ళకి చక్కగా విందు జరుగుతుంది. ఇక్కడ శ్రమలు, మహాశ్రమలు భూమి మీదకి వస్తాయి. మీరు విశ్వాసం గలవారే ఉన్నారు లేదో మీరు మీరే పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం చదువు. జనసమూహంలో ఒకడు బోధకుడా, మోగదయం పట్టిన నా కుమారుని యొద్దకు తీసుకువచ్చి అది ఎక్కడ వాడిని పట్టును అక్కడ వాడిని పడలేను. అప్పుడు వాడు మొరకార్చుకొని పండ్లు కొరుక్కొని మోర్చిల్లును దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితే గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అందుకైన విశ్వాసం లేని తరుమారులారా నేను ఎంతకాలం మీతో ఉందును ఎంతవరకు మిమ్మల్ని సహించును. యేసుప్రభు శిష్యులు అంటున్నాడు, విశ్వాసం లేని తరము వారులారా ఎంతకాలం మీతో ఉంటాను, ఎంతకాలం మిమ్మల్ని సహించాను. మనకి వాక్యం వింటున్నామంటే అది క్రీస్తు ధర్మశాస్త్రం వినటం వల్ల కానీ, పాత నిబంధన ప్రవక్తల వాక్యం వింట కానీ విశ్వాసం మటుకు రాదు. క్రీస్తు అపోస్తుల బోధ వింటేనే, అపోస్తులు క్రీస్తు వాక్యం వింటేనే విశ్వాసం వస్తుంది. అప్పుడు విశ్వాసం అంటే దేవుడికి ఇష్టలుగా ఉంటాం. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద ఏమవుతుంది? సమాధానం కలుగును గాక. దేవుడికి ఇష్టంగా ఉండాలి. అయ్యా చాలా మంది సేవకులకి ఇష్టంగా ఉంటారు, పాత్రలకి సిఆర్లకి అన్నారు. చాలా మంది సిఆర్ గారికి కనపడాలని ఫోటో ఇస్తారు. ప్రార్థనలో ఎక్కడ కూర్చుంటే ఏంటి అంటే, సేవకులు అంటే మోజుగానే వాళ్ళకి దేవుడు అంటే లేదు. దేవుడు తెలియాలి మనకి. ఎవరు తెలియాలి? దేవుడు తెలియకపోతే మనం కూడా దేవుడికి తెలియదు. దేవుడు నేను ఎరుగుతునంటవా, నిన్ను కూడా దేవుడు ఎరుగును. దేవుడు నేను ఎరగనంటవా, నిన్ను కూడా దేవుడు ఎరగనని చెప్తాడు. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువు. కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయాలు కఠినపరచుకొని కూడా ఆయన చెప్పను గనుక పాపం వల్ల కలుగు భ్రమ చేత ఎవరో కఠినపరచబడుకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంత మట్టుకు గట్టిగా చేయబడిన ఎడలనే క్రీస్తులో పాలు. విశ్వాసంలో క్రీస్తులో పాలు పంపులు ఉండవు. విశ్వాసంలో క్రీస్తులోకి వెళ్ళవారు. శ్వాసం గట్టిగా చేపట్టుకునే ఎడలనే క్రీస్తులో మనము పాల్గొని ఉంటాము. క్రీస్తులోనే ఆశీర్వాదాలు, ఆరోగ్యము, ఆత్మరక్షణ, ఐశ్వర్యం క్రీస్తులో ఉంటాయి. యేసులో ఉన్నప్పుడు శ్రమలో. అందుకని చాలా మంది బాబాయ్ సాల్మన్ దగ్గర శ్రమలు వచ్చేస్తాయి అంటే శ్రమలు రాకపోతే
పైన ఆకాశం కోట్ల రూపాయలు మాట్లాడుకొని పడేస్తామండి. సతీష్ కుమార్ గారు చెప్పినట్టు, సతీష్ కుమార్ గారు చెప్పారంటే ఎన్ని కోట్ల మంది లక్షల మంది నాశనం అయిపోతున్నారు హైదరాబాద్ సతీష్ కుమార్ దగ్గర. ఎంతమంది నాశనం అయిపోతున్నారు, డబ్బులు కుమ్మరిస్తారంటే దేవతలు అట్టుకొచ్చి. ఇంకా నయం, మీకు బ్యాంక్ బ్యాలెన్స్లు వచ్చేస్తే ఒకడేమో ఫోన్ కాల్ మినిస్ట్రీ అంటాడు, అంటే దేవుడికి ఫోన్ చేస్తాడు. పెద్ద సేవకులు, పెద్ద సంఘాలు, ప్రార్థనా గోపురాలు. ఈ ప్రార్థనా గోపురాలు పెట్టమని ఏంటంటే డబ్బున్న వాళ్ళందరూ, ఈ టీచర్లు అందరూ కూడా, ఉద్యోగస్తులు అందరూ కూడా ఏం చేస్తారంటే చర్చికి వెళ్లకుండా, బైబిల్ చదవకుండా, దేవుని వాక్యం వినకుండా కవర్లో పెట్టేసి వాళ్ళకి పంపేస్తున్నారు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తామని. ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ బైబిల్లోని, మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. వీళ్ళు ఏం చేస్తున్నారు, కవర్లో డబ్బులు వేసి సేవకులు చెప్తారు, వాళ్ళ భార్య ఉంటారు, మీకు ఎటువంటి ప్రయోజనము ఉండదు. కాబట్టి దేవుని యొక్క మాటలో యేసుక్రీస్తు చెప్పినట్టు, మీరు విశ్వాసము గలవారి ఉన్నారా అంటే మీరు క్రీస్తు మీలోనే ఉంటాడు. క్రీస్తు మనలో లేకపోతే మాత్రము మనం పరలోక రాజ్యం వెళ్ళే అవకాశం ఉండదండి. క్రీస్తులోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఆశీర్వాదం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఆత్మరక్షణ ఉంటుంది, సమాధానము ఉంటుంది. యేసు నందున్నప్పుడు కొన్ని ఇబ్బందులు, కొన్ని శ్రమలు, బాధలు కలుగుతాయి. వాటిని సహించుకోవాలి. సహించుకోలేక నా మీద నిందలేశారు, ఈయన దగ్గరికి వెళ్తే శ్రమలు వచ్చేస్తున్నాయి, ఈయన దగ్గరికి వెళ్తే శ్రమలు వచ్చేసి, ఈయన దగ్గర ఉంటే బాధలు వచ్చేస్తున్నాయి అని సైతాన్ దగ్గరికి వెళ్ళారు. సైతాన్ ఏమంటాడు, రండి నా నీడను ఆశ్రయించుడి. ఆడి దగ్గర డబ్బు ఉంది, దేవుడి దగ్గర వాక్యం ఉంది. సాలమన్ రాజు దగ్గర డబ్బు లేదు, అందుకే ఎవరు రాదు. వాక్యం ఉంది, వాక్యం ఉంటే విశ్వాసం కలిగిన వాళ్ళు వస్తారు. నాకు దేవుడు వాక్యం ఇచ్చాడు. ఈ వాక్యము ఒక మనిషిని ఆశీర్వదించడానికి, ఆరోగ్యంగా చేయడానికి, పరలోక రాజ్యానికి చేర్చడానికి సరిపోద్ది వాక్యం. డబ్బు ఎంత డబ్బు ఇచ్చినా మనిషి మారుతాడు. ప్రార్థన కానివాడు ప్రార్థనకు వచ్చేస్తాడు, పాటలు పాడినవాడు పాటలు పాడేస్తాడు, కానీ మనసు మాత్రము మారదు. మనసు మారాలి. ఏం మారాలి? మనసు మారాలి. విశ్వాసం ఉంచాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. నువ్వు యేసు నుండి విశ్వాసం నుంచి క్రీస్తులోనే కొనసాగాలి. అలాగా దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఈ సువార్త పరిచర్య. వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము. వాక్యం ప్రకటించు, వాక్యం ప్రకటించి బైబిల్ చెప్తుంది. వాక్యం అంటే క్రీస్తుని ప్రకటన చేయాలి. నేను సులువుడైన క్రీస్తుని ప్రకటిస్తున్నాడు పౌలు గారు. అదే సువార్తను నేను కూడా తీసుకుని 25 సంవత్సరాల నుంచి, నేను కంట్రోలింగ్ 20 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. 5 సంవత్సరాలు సరిగ్గా సేవ సాగలేదు, కానీ 20 సంవత్సరాలు కంట్రోలింగ్. అనేక గ్రామాలు, ఇప్పటికే మొత్తం ఇప్పుడు గ్రామాలు, ఆదివారం వచ్చిందంటే ఏదో గ్రామం వెళ్తాను, సువార్త ప్రకటించి వస్తున్నాను. వేంపాడు, బొండాడ, అలాగే పెదమేరం, అలాగే గురవపాలెం, ఎన్ని గ్రామాలకు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరికీ సువార్త సత్యాన్ని ప్రకటించి వస్తున్నాను. ఎందుకంటే సువార్త అంటే జనాల దగ్గర రారు, మనమే వెళ్ళాలి. బోధ అంటే జనాలు వస్తారు, బోధకులు అంటే జనాలు వాళ్ళ దగ్గరికి వస్తారు. సువార్త అంటే జనాల దగ్గరికి సువార్తకి వెళ్ళాలి. అందుకే యేసుప్రభు వెళ్ళమన్నాడా, రప్పించుకోమన్నాడా? వెళ్ళమన్నాడు. మీరు సమస్త జనుల దగ్గరికి వెళ్ళి వారికి సర్వశ్రీ సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. ఎవరిని నమ్ముతారో అర్థం కావట్లేదు. వీళ్ళ మాట బాగానే అంటారు, కానీ సేవకులు నమ్ముతారు, కానీ దేవుడు నమ్ముతలేదు. దేవుడు ఎవరు అంటే తెలియదు. ఇప్పుడు అడగండి, మీకు తెలుసున్న ప్రార్థనకి వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, మేము చర్చికి వెళ్తామని అడిగిన వాడిని, వెళ్ళేవాడిని మీరు అడగండి, ఏమంటే అసలు దేవుడు ఎవరండి అని అడగండి, తెలుద్దాం. మీ సేవకుడు ఎవరో తక్కువని చెప్పేస్తారు. మీ సంఘం ఎక్కడుంది, పొలం దిక్కునండి అంటే ఈ బాగా తెలుసు, కానీ దేవుడు అంటే తెలియదు. దేవుడు నీకు తెలియకపోతే నువ్వు కూడా దేవుడికి తెలియదు. దేవుడు తెలియకపోతే ఏమవుతుంది, నీ పేరు ఎవరు ఒప్పుకుంటారు? అక్కడ చదివేసి ప్రార్థన చేద్దాం. ప్రకటన గ్రంథం 3:4-5. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులోని ఎద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు ఎవరు వేసుకోవాలి తెల్లని వస్త్రాలు?
మరి ఏళ్ళలో తెల్ల బట్టలు వేసుకునే వాళ్ళు, వైట్ ప్యాంటు, వైట్ షర్టు, వైట్ జాకెట్, వైట్ సీర. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? సైతాన్ అన్నాడు, మీరు జయించాలంటే మీ వల్ల కాదు, కానీ బట్టల షాప్కి వెళ్ళండి, వైట్ సీర, వైట్ జాకెట్ అమ్ముతారు, వైట్ ప్యాంటు, వైట్ షర్ట్ అమ్ముతారు, కొనుక్కొని చేసుకోండి, దేవుడే చెప్పాడు వైట్ బట్టలు వేసుకోమని. జయించువాడు అలాగూ తెల్లని వస్త్రములో ధరించుకొని జీవ గ్రంథముల నుండి అతని పేరు ఎంత మాత్రము తుడు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను. మరి ఆయన పేరు ఇక్కడ ఒప్పుకోవాలి కదా వాక్యము. ఇక్కడ వాక్యాన్ని ఒప్పుకోకపోతే నీ పేరు అక్కడ ఒప్పుకోడు దేవుడి దగ్గర. జయించువాడు అలాగే తెల్లని వస్త్రములో ధరించుకుంటాడు. ఈ ఎక్కడ అమ్ముతారో కూడా చూపించి ప్రార్థన చేస్తాను. ప్రయత్నం 3వ అధ్యాయము 17 నుంచి 18 వరకు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు చల్లగానే నువ్వు చల్లగానే వెచ్చగానే లేవు, వెచ్చగానే లేవు, నువ్వు చల్లగానే నువ్వు చల్లగానే వెచ్చగానే ఉండిన మేలు, నువ్వు వెచ్చగానే వెచ్చగానే చల్లగానే ఉండక నువ్వెచ్చగానే ఉన్నావు కనుక వెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటను ఉమ్మవేయని ఉద్దేశించున్నాను. నువ్వు దౌర్భాగ్యుడు, నువ్వు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరుడై ఉన్నానని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నువ్వు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటమయబడిన బంగారమును దశనల్లా సిగ్గు కనపడుకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులు కాటుకును నా యొక్క కొనుమని నీకు బుద్ధి చెప్తున్నాను. ఎక్కడ కొనమంటున్నాడు? ఎక్కడ బట్టల షాపు? ఎక్కడ బట్టల షాపు వేసు ప్రభు? తెల్లని వస్త్రాలు అంటే మత్సలు. క్రీస్తు వాక్యం ఏ పాపం ఉండదు. యేసు ప్రభుని పాప అన్నారు శాస్త్రులు, పరిశుద్ధులు, సేవకులు. కానీ క్రీస్తు పరిశుద్ధుడు, పరిశుద్ధ శరీరంతో వచ్చాడు. యేసు క్రీస్తు పరిశుద్ధుడు, పరిశుద్ధ దేవుడు. దేవుడు అంటే పరిశుద్ధుడు కాబట్టి యేసు దేవుడే మానవుడిగా జన్మించాడు. కాబట్టి ఎలా వచ్చాడు దేవుడు? ఒక మాట మీకు చూపిస్తాను, అది కూడా. ఎందుకంటే యేసు పరిశుద్ధుడు కాడా, పరిశుద్ధుడు కాడని చెప్పగలరా ఎవరన్నాను? రోమపత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చబడును అని చెప్పి పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో ఎలా పంపాడు? పాప శరీరంతో వచ్చాడు. అందుకనే క్రీస్తు అంటే పరిశుద్ధుడని. తెల్లని వస్త్రం అంటే క్రీస్తుని ధరించుకోమని. ఏళ్ళకి ఎలాగ అర్థమైంది? తెల్ల వస్త్రాలు అంటే తెలుపు అంటే వైట్ బట్టలు. అందుకని వైట్ సీర సంఘాలు వేసినాయి కదా ఆడవాడికి. వైట్ సీర పడితే చెవులు కొనకూడదు, ముక్కులు కొనకూడదు, గాజులు వేసుకోకూడదు, పూలెట్టుకోకూడదు. ఏళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అర్థం కావట్లేదు. చెప్పాడా బైబిల్ ఎక్కడన్నా దేవుడు? హృదయ శుద్ధి గల వారు ధన్యులు అని దేవుడు చెప్తే మాది సైతాన్ సంఘం, మా దగ్గరకు వస్తే దేహశుద్ధి ఉండాలి. మీరు ప్రేమించుకోవచ్చు కానీ పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. మా సంఘంలో మీరు ఎలాగైనా తిరగండి, పెళ్లి మాత్రం ఆ సంఘంలో పెళ్లిళ్ళు చేసుకోకూడదు. దౌర్భాగ్యులు అంటాం. సైతాన్ అని ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకోమని బైబిల్ చెప్తుంది. పెళ్లి చేసుకోకూడదు నేను చెప్తున్నాను. ఎంత దౌర్భాగ్యం ఇది! సైతాన్ సంఘాలు వర్ధిల్లుతాయి. ఎందుకంటే లోకాధికారి సైతాన్ కాబట్టి. దేవుడు పాప శరీరాకారంతో వచ్చాడు. అలాగని యేసుప్రభు పాపి కాడు. మరి ఎందుకు పాప శరీరంతో ఎందుకు వచ్చాడంటే, ఆ పాప శరీరం ఎవరితో చెప్పండి? ఆదాముది. ఆదాము పాప శరీరాన్ని యేసు ప్రభు ధరించుకున్నటువంటి పాపం అనేది ఆదాముది. ఆదాము శరీరాన్ని ధరించుకుని వచ్చాడు కాబట్టి పాప శరీరంతో వచ్చాడు కాబట్టి యేసు ప్రభుని పాప అన్నారు. దాన్ని 2 కొరింథీ 5:20 చదవని ప్రార్థన చేసుకుంటాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 20 వచనం. అవునా? దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు
ఉన్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుటని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొంచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి యగునట్లు పాపం ఎరగని ఆయనను మన కోసం పాపంగా చేసెను. పాపం ఎరగడు యేసు, కానీ దేవుడు ఆయన పాపంగా చేయవలసి వచ్చింది. అందుకనే పాడుకుంటారు ఉదయం సంఘం వాళ్ళు, ఈ పాపమెరుగని ఓ పావనమూర్తి పాపమే మోక్షకుండా, నా పాలి దైవమా నా పాపముల కొర నీ పాటలు నొందినావా. బైబిల్లో చూపించండి ఒకసారి నీ పాపాల కొరకు వచ్చాడని. తెలియదు. ఏమో వీళ్ళందరూ పాడతారు, నేను పాడాను, వీళ్ళందరూ చెప్తారు మన కోసమే చచ్చిపోయాను, వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారని. కానీ ఏ చేపలను అడగండి, వాళ్ళు చెప్పట్లేదు, వీళ్ళు చెప్పలేడు, కానీ బైబిల్ అలాగే ఉంది అని ఎవరు చెప్పలేడు. నేను ఒక్కడైనా వాళ్ళు అలాగే చెప్తారు వీళ్ళు అలాగే చెప్తారంటే ఆ సంఘాల మీద ఈ సంఘాల మీద ఆధారం తప్పడానికి బైబిల్ మీద ఆధారం లేదు. ఈరోజు దేవుడు అందరితో ప్రత్యేకంగా మాట్లాడాడు. సమయం లేదు కాబట్టి దేవుడు మాట్లాడవలసి వచ్చింది. మెలకువగా ఉండి విశ్వాసం ముందు నిలకడవండి. 25 సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తాను విశ్వాసాన్ని. 25 సంవత్సరాలు ఎంత డబ్బులు వస్తే అంత డబ్బులతోటే బతుకుతున్నాం. ఎవరి దగ్గర చేయి చాపింది లేదు. క్రీస్తు నామాన్ని బట్టి ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవడైనా వాక్యం వినకుండా బయట డబ్బులు ఇచ్చినా తీసుకోండి, వాక్యం వినాలి. ఇంత పరిచయం చేస్తుంటే డబ్బులకు లోబడిపోవటం అనేది అది దౌర్భాగ్యం. మీరు దేవుణ్ణి సిరిని సేవించలేని యేసు ప్రభు చెప్పాడు. మరి మాటలన్నీ ఎక్కడ నొక్కేశారో ఎక్కడ తొక్కేశారో కూడా తెలియలేదు. దేవుని వాక్యానికి లోబడాలి కానీ ధనానికి లోబడకూడదు. దేవుణ్ణి ప్రేమించేవారు దేవుణ్ణి అనుసరించాలి వాక్యాన్ని. ధనాన్ని ప్రేమించేవాడు ధనాన్ని అనుసరిస్తారు. ప్రార్థన చేద్దాం. ప్రభు తన పరిశుద్ధమైన యథార్థమైన నీతి గల పరిశుద్ధ వాక్యములు కూడి వచ్చిన మీ కుటుంబాల నిమిత్తం, మీ ఆరోగ్యాల నిమిత్తం, మీ ఆత్మీయ జీవితాల నిమిత్తం